కృష్ణుడు శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా? బలి చక్రవర్తి పెద్ద కొడుకైన బాణాసురుడు శివుడికి పరమ భక్తుడు. ఒకసారి శివుడు బాణాసురుడు రాజ్యంకి ఎప్పుడు ఆపదొచ్చినా సరే సంరక్షకుడిలా నిలుస్తానని మాట ఇస్తాడు. అయితే కృష్ణుడు మనవడైన అనిరుద్ధుడు బాణాసురుడి కూతురైన ఉషా ఇద్దరిళ్లలో తెలియకుండా వివాహం చేసుకుంటారు. ఆ విషయం బాణాసురుడికి తెలిసి అనిరుద్ధుడిని చెరసాల్లో బంధిస్తాడు. 4 నెలలైనా సరే అనిరుద్ధుడి ఇంటికి రాకపోవడంతో నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణుడు 12 అక్షౌహిణీల సైన్యంని వెంట పెట్టుకుని బాణాసురుడు రాజ్యం మీదకి యుద్ధంకి వెళ్తాడు. బాణాసురుడు కూడా తన సైన్యంతో ఎదిరిస్తాడు. అయితే మాట ఇచ్చాడు కాబట్టి శివుడు వచ్చి బాణాసురుడి వైపు నిలుస్తాడు. దాంతో కృష్ణుడు శివుడు యుద్ధం చేస్తారు. చాలా పెద్ద యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడి సైన్యం ఓడిపోతూ ఉంటారు. అప్పుడు కృష్ణుడు విష్ణు జ్వరాస్త్రాన్ని వదులుతాడు. దానికి శివుడు శివజ్వరాస్త్రాన్ని వదులుతాడు. దాంతో ఇంకా కృష్ణుడు ఓడిపోవడం తథ్యమని తెలుసుకొని కృష్ణుడు శివుడి దగ్గరికి వెళ్లి ప్రాధేయపడతాడు. దాంతో శివుడు చెప్పిన విధంగా కృష్ణుడు చేసి బాణాసురుడిని ఓడిస్తాడు. అందరూ చెప్పండి హర హర మహాదేవ.